నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అనేకమైనటువంటి ఆశలతో తెలంగాణ ప్రజలు రకరకాల అంశాల కోసం ఎదురు చూసినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గమనించవచ్చు. ప్రధానమంత్రి గారు తెలంగాణకు వచ్చి పొదుపు సూత్రాలన్నీ తెలంగాణకు చెప్పి పైసలు మాత్రం ఆంధ్రాకి ఇచ్చిర్రు అనేటటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. చట్టం తన పని తాను చేస్తుందా లేక అధికార పీఠం ముందు మోకరిల్లుతుందా అంటూ కవిత సంధించిన ప్రశ్నలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి వ్యవహారంపై కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా ఆ వేదికను పంచుకోవడం నిజంగా చాలా శోచనీయం. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఆ వేదికను వారంతట వారే పంచుకోకుండా ఉంటే బాగుండేది, మర్యాదగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ సమాజంలో ఒక మెసేజ్ ఏమొచ్చిందంటే, ఇటువంటి రాజకీయ కుటుంబాలలో ఉన్నటువంటి వారి పిల్లలు ఏ తప్పు చేసినా సరే పోలీసులు మరి సరైనటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఒక మెసేజ్ వారు ఆ వేదికను పంచుకోవడం ద్వారా పోయింది. అందుకనే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, బండి సంజయ్ గారి కుమారుడు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలో భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటు ఉన్నది. ఇట్లాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు దేశం దాటిస్తారు మొదలు. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా వారిని మరి కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. మొట్టమొదలు ఆ పని చేసినట్టయితే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక విశ్వాసం వస్తుంది. పారదర్శకంగా మరి మంచి విచారణ జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం ఒకటి వస్తుంది. ముందు తనని కట్టడి చేసిన తర్వాత మరి అమ్మాయి వాళ్ళ మీద వీళ్ళ మీద అమ్మాయి వాళ్ళు రకరకాల కేసులు పెట్టుకున్నారు. అది కోర్టు చట్టం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా జరుగుతుంది. కానీ ముందు తను బయటకు వెళ్లకుండా చూడాలి, పోలీసు వాళ్ళు విశ్వాసాన్ని కల్పించాలి. తప్పు చేసిన వారు సామాన్యులైన మంత్రులైన చట్టం ముందు సమానులే కదా అని కవిత ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటోంది సాక్షాత్తు దేశ హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కావడంతో ఆయన విచారణ నుంచి తప్పించుకునేందుకు ఏకంగా దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందంటూ కవిత సంచలన అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణ ఎదుర్కోకుండా విదేశాలకు చెక్కేసే ప్లాన్ జరుగుతోందా, అసలు తెర వెనుక ఏం జరుగుతోంది అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. ఆరోపణల తీవ్రత దృష్ట్యా తక్షణమే బండి సంజయ్ కుమారుడిపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కల్వకుంట్ల కవిత బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు మహిళా రక్షణ గురించి బీజేపీ నాయకులు కోటలు దాటే మాటలు చెబుతూ ఉంటారు. మరి ఇప్పుడు మీ మంత్రి కుమారుడిపై ఇంతటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు పారదర్శకమైన విచారణ ఎందుకు జరగడం లేదు అని కవిత కడిగి పారేశారు. ఎవరి ఒత్తిళ్లకు బెదిరింపులకు తలొగ్గకుండా పోలీసులు నిజాయితీగా ఈ కేసును విచారించాలని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి సమాజంలోని మహిళలకు చట్టంపైన న్యాయ వ్యవస్థపైన విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వందేనని కవిత తేల్చి చెప్పారు. సామాన్యుడికో న్యాయం, పాలకులకో న్యాయం అన్నట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేదే లేదు అని కవిత గట్టిగా హెచ్చరిస్తున్నారు. మరి కవిత డిమాండ్తో అయినా పోలీసులు తక్షణమే స్పందించి లుకౌట్ నోటీసులు జారీ చేస్తారా? పారదర్శకమైన విచారణతో నిజాలు నిగ్గు తేలుస్తారా లేక అధికార బలంతో ఈ కేసును నీరుగారుస్తారా? వేచి చూడాలి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.